హాయ్ వ్యూవర్స్, ఇప్పుడే బేబీని 2.7 kgs బేబీ గర్ల్ డెలివర్ చేశాము. మదర్ హిస్టరీ ఏంటి అంటే 2021 కోవిడ్ తర్వాత తనకి ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ వచ్చింది, అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు ట్యూబ్ రప్చర్ అయింది కాబట్టి అటువైపు రైట్ సైడ్ ట్యూబ్ తీసేయాల్సిన అవసరం పడింది. ఒక ట్యూబ్ తీసేశాక కూడా తను ఇంకొక ట్యూబ్ తోటి న్యాచురల్గా 6 monthsలో ప్రెగ్నెంట్ అయి మళ్ళీ వచ్చింది. కానీ అన్ఫార్చునేట్గా అది మిస్క్యారేజ్ అయిపోయింది. సో తనకి 3 months గ్యాప్ ఇవ్వని చెప్పి ఫోలిక్ యాసిడ్ యాడ్ చేశాను. వాళ్ళు ఒక 6 months ట్రై చేశారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అనేసి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వచ్చారు. అప్పుడు మేము ఎగ్ గ్రోత్ అవ్వడానికి టాబ్లెట్ ఇచ్చి ఫాలిక్యులర్ స్టడీస్ చేస్తే తనకి ఒక 2-3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. పేషెంట్ ఒబీస్, వెయిట్ ఆల్మోస్ట్ ఒక 80 kgs, BMI is 33. ఫస్ట్ ప్రెగ్నెన్సీ తనకి ఓవ్యులేషన్ ఇండక్షన్ పెట్టి స్కాన్స్ చేశాక ప్రెగ్నెంట్ అయ్యింది. 9th monthలో బీపీ ఉండడం వలన సిజేరియన్ చేయాల్సిన అవసరం పడింది. ఇది 2023లో అయింది. ఇప్పుడు ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ. ఆఫ్టర్ 1.5 years ఆఫ్ డెలివరీ న్యాచురల్గానే తనకి సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది వితౌట్ ఎనీ ట్రీట్మెంట్. ముందు సిజేరియన్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ సిజేరియన్ చేశాను. బిఫోర్ షీ హ్యాడ్ అ బేబీ బాయ్, నౌ షీ హ్యాస్ అ బేబీ గర్ల్ హూ ఇస్ వెరీ హెల్తీ. ఈ హిస్టరీలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకసారి ఎక్టోపిక్ అయినా అంటే సింగిల్ ట్యూబ్ ఉన్నా కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హైగానే ఉంటాయి. అండ్ ఒకసారి అబార్షన్ అవుతే మళ్ళీ అబార్షనే అవుతుంది అనేసి అనుకోకండి, కీప్ ట్రయింగ్. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. యూ కెన్ ట్రై, న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కీప్ ట్రయింగ్, డోంట్ లూజ్ హోప్. థ్యాంక్ యూ.